పరకామణి వ్యవహారంలో ఒక ఏవిఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికి ఇదొక నిదర్శనంగా భావించవచ్చు. గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని, నిందితుల్ని పట్టుకోవడం, అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా ఈ కేసు మొత్తం సంచలనాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిని సమగ్రంగా విచారణ జరపకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఒక సిట్టింగ్ జడ్జితో దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితి ఏమి, ఈ తప్పుకు కారకులు ఎవరు, ఇట్లాంటి వాటిని నిర్మూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం. దురదృష్టం ఏంటంటే ఈ సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ విచారణ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలోనే ఆనాడు ఫిర్యాదు చేసినటువంటి లేదా ఆ రవికుమార్ అనే నిందితుడిని పరకామణిలో డబ్బుని తస్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నిందితుడిని పట్టించిన సతీష్ అనే ఏవిఎస్ఓ, ఆనాడు ఏవిఎస్ఓ ఈరోజు తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది సహజ మరణమా, అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏమి అన్న విషయాల్ని సమగ్రంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ పెద్దల పాపపు ఆటలో ఓ సామాన్యుడు బలి అయిపోయాడు. ఆయన కుటుంబం వీధుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరికీ జరగకూడదు. అందుకనే ఇట్లాంటివి మున్ముందు జరగకుండా ఉండాలని అంటే పారదర్శకమైనటువంటి విచారణ జరపాలి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కఠినంగా శిక్షించాలి. దానికి అవసరమైనటువంటి పద్ధతులను అనుసరించాలని చెప్పి నేను కోరుతూ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. నిజానిజాలు భక్తులకి, ప్రజలకి వెల్లడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.